హాయ్ అండి, వెల్కమ్ టు సిరి చెఫ్. పెళ్లి భోజనాల్లో వడ్డించే సేమ్యా కేసర్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చిన్నపిల్లల సైతం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు లేటు, తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని పుచ్చగింజలు అలాగే కొన్ని జీడి పలుకులను యాడ్ చేశాను. అలాగే కొన్ని కిస్మిస్లను కూడా 1 బై 1 వేసుకుని ఫ్రై చేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలోకి కావాలంటే కనుక మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమ్యాని తీసుకున్నానండి. నేను రోస్టెడ్ సేమ్యా కాదండి, డైలీ మనము ఉప్మా చేసుకుంటాం కదా, ఆ సేమ్యాని తీసుకున్నాను. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ సేమ్యాని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనము సేమ్యాని తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొలతలకు మాత్రం ఒకే కప్పుని కానీ గ్లాసుని కానీ పెట్టుకోండి. ఇలా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని సేమ్యాని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక వాటర్ అయిపోతాయి, సేమ్యా కూడా పర్ఫెక్ట్గా ఉడకదు. మనం తినేటప్పుడు సేమ్యా కూడా గట్టిగా ఉంటుంది. కాబట్టి మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్యాని ఉడికించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సేమ్యాని మనము ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోవాలండి. అప్పుడే మనకి సేమ్యా అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఏ కప్పుతో అయితే మనము సేమ్యాని వాటర్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కావాలంటే మీరు ఇదే ప్లేస్లో షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పొడిని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా పెళ్లి భోజనాలలో వడ్డించే సేమ్యా కేసర్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మనము దేవుడికి నైవేద్యంగా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.